యుద్ధం చేసే దమ్ముందా? దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్. అంటే వాళ్ళకున్న సామర్థ్యం ఏంటి అన్నది వీళ్ళు ఇక్కడ రాయడం జరిగింది. కాసులు లేని పాకిస్తాన్ కయ్యానికి సిద్ధమా? ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి. తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం, అవసరమైతే ఆకలితో మాడుతాం, కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి తీరుతాం అని పాకిస్తాన్ నాటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించారు. ఒక ప్రధానమంత్రి చేసిన స్టేట్మెంట్ ఏంటంటే తిండి లేకపోయినా ఉంటాం, ఏవి లేకపోయినా ఉంటాం, కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేస్తాం, పైసలు మొత్తం దానికే ఖర్చు పెడతాం. ఆయన నాడు అనుకున్నదే జరిగింది. నేడు పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి, కానీ అణ్వస్త్రాలకు మాత్రం అన్నవస్త్రాలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడ్డది. అణ్వస్త్రాలు ఉన్నాయి, అన్నం లేదు, వస్త్రం లేదు. స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాని కొద్దిగా తెప్పరిల్లింది, అంటే కొంత బయటపడగలిగారు, కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పోలే. ఇలాంటి స్థితిలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు చైనా సహకరిస్తుందా? ఇప్పుడు వాళ్ళు సిమ్లా ఒప్పందం ఉంది, సిమ్లా ఒప్పందం నుంచి వాళ్ళు వైదొలిగిరు, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామన్నారు. ఎందుకు సిమ్లా ఒప్పందం ఏం చెప్తున్నది? మాట్లాడుకుంటే మనిద్దరమే మాట్లాడుకోవాలి, మూడో వ్యక్తికి ఎంట్రీ ఉండొద్దు అన్నది సిమ్లా ఒప్పందం. సో ఇప్పుడు వాళ్ళు చైనా సహాయాన్ని కోరే అవకాశం ఉంది. మరి చైనా ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే అమెరికా 240% ప్రతీకార సుంకాలు చైనా మీద వేసి వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ని అమెరికాలో ఉన్న వాళ్ళు కొనకుండా, ఒకవేళ కొన్నా 240% ట్యాక్స్తో కొనాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి సమయంలో చైనా భారత్తో సఖ్యతకే ముందుకొస్తుంది తప్ప పాకిస్తాన్తో మిత్రత్వం పెంచుకొని భారత్తో శత్రుత్వం పెంచుకోవాలని రెడీగా ఉండదు అన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. అందుకే చైనా కూడా ఇప్పుడు ఈ జరుగుతున్న దీని మీద ఈ మామూలుగా అయితే ఏదో ఒక స్టేట్మెంట్ రావాలి, కానీ అలాంటి స్టేట్మెంట్ ఏం కనిపించట్లేదు. ధనిక దేశం నుంచి దాదాపు 50 ఏళ్ల కింద పాకిస్తాన్ దక్షిణాసియాలో ధనిక దేశం అట. ఒకప్పుడు 50 ఏళ్ల కింద స్వాతంత్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరిచింది. ముఖ్యంగా 1960, 1970sలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సహాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపైన దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి. నేడు పాకిస్తాన్ దక్షిణాసియాలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మలుచుకోవడం, భారత్తో గిల్లి కజ్జాలు, ఖరీదైన ఆయుధ పోటీ వంటివి ఈ దుస్థితికి దారితీశాయి. కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాకిస్తాన్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో మొదలైన రాజకీయ సంక్షోభం, బలూచిస్తాన్లో వేర్పాటువాదానికి తోడు ఆర్థిక సవాళ్లు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మాదొక ప్రత్యేక ఇదిగా గుర్తించాలి అని ఆ బలూచిస్తాన్ వాళ్ళొక ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళు ఈ పాక్ ప్రభుత్వం మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. మొన్న కూడా కొంతమంది చనిపోయారు. ఏమిటి దారుణం? టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తుందని, అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయంగా పాక్ ప్రణాళికా శాఖ అహ్సాన్ ఇక్బాల్ కోరడాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీ తాగొద్దని చెప్తున్నది ఆ దేశం ఆ ప్రజలకు. ఎందుకు అంటే టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి డబ్బులు లేవు. అంటే సిచ్యువేషన్ అంతా భయంకరంగా ఉంది. 2023లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. విదేశీ మారక నిల్వలు భారీగా $370 కోట్ల పడిపోయాయి. అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులను కొద్ది వారాల పాటు దిగుమతి చేసుకోవడానికి మాత్రమే అవి అక్కరకొస్తాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఆర్థిక చర్యల 5 ఏళ్లుగా ఆ దేశాన్ని గ్రే లిస్ట్లో పెట్టిందట. దీంతో రుణాలు దొరకడం కష్టమైపోయింది. జీడిపిలో 70% ఆ దేశ అప్పులు చేరిపోయినాయి. ఆదాయంలో 40 నుంచి 50% వడ్డీల చెల్లింపునికే సరిపోతుంది. ఇంట్రెస్ట్లు కట్టడానికే సరిపోతుందట. దాదాపు ఎంత ఆదాయంలో ఎంత 40 to 50% చేసిన అప్పుల ఇంట్రెస్ట్లకే సరిపోతుందట. పాకిస్తాన్ వెలుపల నుంచి ఆర్థిక సహాయం గణనీయంగా అవసరం. ఇప్పుడు విదేశీ మారక నిల్వలు పెరిగినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $22 బిలియన్ విదేశీ రుణాలు తిరిగి చెల్లించాలి. సంక్షోభం నుంచి బయటపడాలంటే పాకిస్తాన్ భారీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. రాజకీయ కారణాలు వాటికి మోకాళ్ళు అడ్డుతున్నాయి. దీనికి తోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల పాకిస్తాన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో
భారత్తో సైనిక ఘర్షణ పాకిస్తాన్కు అవాంఛనీయం. ఎంత మాత్రం అయినా కూడా వాడు రెచ్చగొడుతున్నారు. విషయం ఏంటంటే వాళ్ళకి ప్రజలు అన్న కన్సర్న్ వాళ్ళకి లేదు. ప్రజలు అనే కన్సర్న్ లేదు. మొత్తం వాళ్ళు ఉగ్రవాదులు చెప్పినట్టు నడుచుకోవాల్సింది. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆ దేశం. వాళ్ళ కర్మ. సో ఇట్లా ఈ వార్త మనకు కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో